ఒక్క మాట నేను చెప్పి ఈరోజు చిన్న మాట చెప్పి ముగిస్తా. దేవుని స్తోత్రం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. 2వ కొరింథీ 9వ అధ్యాయం. అసత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. సృష్టిలో దేవుడు ప్రపంచాన్ని పరిశీలించినప్పుడు, ప్రపంచమును చూసినప్పుడు మానవ జీవిత యొక్క మనుగడ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలోకి ఉంది. ఎందుకంటే అప్పటికే ప్రజలు భయంకర పాపంతో, శాపంతో, రోగాలతో, నాశనకరమైన పరిస్థితుల్లో ప్రపంచము నడుస్తున్నటువంటి జీవిస్తున్న పరిస్థితులు ఏర్పడుతుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో క్రీస్తును చెప్పనశక్యము కాని వరం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో చూడండి, చెప్పనశక్యము కాని మహిమ, చెప్పనశక్యము కాని దేవుని వరం. చెప్పనశక్యము కాని వరకు అంత శక్తివంతమైన ఆయన క్రీస్తును దేవుడు దైవిక వరంగా మనకిచ్చాడు. ప్రైజ్ గాడ్. ఇది ప్రపంచం అనేది ఎలా అర్థం చేసుకుంటుంది అది మనం తర్వాత ఆలోచిస్తే, యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి వాక్యం బట్టి జీవించినటువంటి ప్రజలకి ఇది ఎంత వరప్రసాదంగా మనకు అనుగ్రహించబడుతుందండి. ఉత్తరగా దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదాము అవ్వలకి ఆజ్ఞాపించినట్టు వారు జీవించి ఉంటే వారు కూడా వాక్యం యొక్క వరముతో, ప్రార్థన యొక్క వరముతో, ఆశీర్వాద యొక్క వరముతో ఫలభరితమైనటువంటి దైవిక ఆశీర్వాదంతో నింపడదు. కానీ వారు అట్లా తునీకరించి, దైవ చిత్తాన్ని తునీకరించి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళ జీవితానికి దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు మొదటి ఆదాము తప్పిపోయిన లేక ఫెయిల్ అయినటువంటి ఓడిపోయిన కారణం చేత దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రపంచానికి ఒక ఆశీర్వాదం కలుగుచేయాలని కోరాడు. ప్రపంచం మొత్తాన్ని అది ఆశీర్వాదం మామూలు కాదు. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప చెప్పనశక్యం కాని పరలోకంలో ప్రవేశించాలంటే, చెప్పనశక్యం కాని మహిమలో ప్రవేశించాలంటే, చెప్పనశక్యం కాని వెలుగులో ప్రవేశించాలంటే, చెప్పనశక్యం కాని కృపలో ప్రవేశించాలంటే దేవుడు యేసుక్రీస్తును కృపావరంగా, ఒక దైవిక వరముగా మనకిచ్చు. అందుకే చెప్పనశక్యం కాని వరం అంటాడు. ఆ వరం ఎవరంటే జీసస్. దేవుని స్తోత్రం. ఇది క్రైస్తవులు ఎట్లా సద్వినియోగపరచుకుంటారు అన్న జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథం లేఖనాల్లో మరి 12వ అధ్యాయం మొదటి కొరింథీ గ్రంథం రాస్తే 12వ అధ్యాయంలో ఆత్మవరములు, కృపావరములుగా దేవుడిచ్చాడు. ఈ ఆత్మవరములు, కృపావరములు ఎలా ప్రజ్వలింపడతాయి, ఎలా అనుమతింపు చేయబడతాయంటే క్రీస్తును వరంగాను స్వీకరించే విధానం బట్టే అవి నీకు అనుమతింపు చేయబడతాయి. దేవుని స్తోత్రం. పౌలు గారు ఈ దైవికమైన వరములన్నిటితోనూ, ఫలములన్నిటితో నింపడినవాడు. కారణం ఏంటంటే ఆయన అన్యుడైన క్రీస్తు చేత కనికరించబడి క్రీస్తును చేర్చుకునే విధానంలో అతను విజయవంతుడే. ధర్మశాస్త్రం తన నీతిని బట్టి కాక దైవ సంబంధమైన దేవుని నీతిని అతను జీవితంలో చేర్చుకొని అతను ఆశ్రయించబడ్డాడు. అపోస్తులు కూడా వాళ్ళకు తెలీదు, కానీ ప్రభు వారితో చెప్పాడు, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పట్ల జాగ్రత్తగా చేస్తాను అని చెప్పినప్పుడు వారు క్రీస్తుని వెంబడించే విధానం వారు నేర్చుకొని వారు వెంబడించినాడు. క్రీస్తుని ఆ దైవిక వరంగా వారి జీవితంలో అనుమతింపు చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా భూమిని తలకిందులు చేసినట్టు గొప్ప ధన్యతలోనికి దేవుడు వారిని నడిపించి మరి ఈ ప్రపంచంలో ఎవరూ అందుకులని ఉన్నతమైన సింహాసనాలు వారిని దేవుడు అధిష్టింపచేశాడు. అంటే ఎంత గొప్ప అద్భుతమైంది. కనుక బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుని వాక్యం
ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు రాబట్టి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ మహిమ యేసుక్రీస్తు సంబంధించింది, దేవునికి సంబంధించింది. దేవుని స్తోత్రం కలుగుగాక. బైబిల్ చెప్తుంది, ఇప్పుడు ఈ వరము ఆయన చెప్పనశక్యం కాని వరం. దేవుని స్తోత్రం. ఈ వరాన్ని ఎలా సద్వినియోగపరచుకుంటాం? క్రీస్తుని ఎలా సద్వినియోగపరచుకుంటాం? క్రీస్తుని ఎలా అన్వయించుకుంటాం? క్రీస్తుని ఎలా మహిమపరచగలుగుతాం? క్రీస్తుని ఎలా కనపరచగలుగుతాం? దేవునికి స్తోత్రం. ఇది క్రైస్తవ జీవితంలో అందరినీ దేవుడు తన కుమారుడుగా ఇచ్చాడు, రక్షకుడుగా ఇచ్చాడు. మనందరికీ దేవుడు దీవించాలని కోరాడు. మన జీవితంలో ఆశించబడ్డా నిజమే. కానీ ఆశించబడిన వ్యక్తి ఆయన వరాన్ని ఎలా నువ్వు సద్వినియోగపరచుకుంటావు? ఆయన క్రీస్తుని కేవలం రక్షకుడుగా, ప్రభువుగా మాత్రమే కాదు, కానీ ఆయన ఒక వరముగా నీకు ప్రసాదించబడ్డాడు కదా. ఆ వరాన్ని ఎలాగ నువ్వు ప్రజ్వలింప చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ఉండగలుగుతున్నావు. పౌలు గారు చెప్పాడు లేఖలో, నువ్వు దేవుని వరమును ప్రజ్వలింప చేయగలిగిన వ్యక్తిగా. ఆయన తల మీద పౌలు గారి చేతులు, ఆయన క్రీస్తు అని వరములంట ప్రజ్వలింప చేసుకునే వ్యక్తిగా అయ్యాడట. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఈ రోజు ఎలా అన్వయించుకుంటున్నాం మన జీవితంలో, అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీరు నేను నేర్చుకోండి. మాక్సిమం ప్రజలు ఎక్కువగా ఆయన ఉపయోగాలు, ఆయన పేర్లు, ఆయన నామంలో పొందుకున్న అద్భుతాలు, సూచికలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన పెళ్లిళ్ళు లేక ఈ లోక సంబంధమైనటువంటి ఆయన అనేక రకాల కార్యాలు, ఆయన కేవలము ఎక్కువగా స్వార్థ ప్రయోజనం కొరకుని ఎక్కువగా క్రీస్తుని అన్వయించుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కానీ పరిపక్వత కలిగిన దేవుని బిడ్డ, క్రైస్తవ పరిపక్వత కలిగిన మెచ్యూరిటీ మైండ్, మెచ్యూరిటీ స్పిరిట్, ఆ మెచ్యూరిటీ సంబంధించిన వ్యక్తి మెచ్యూరిటీ అనుభవం కలిగిన వ్యక్తి అలా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యమైంది. అది సరే, ఈ జీవితకాలం మట్టుకే ఇక్కడే మేళ్ళు, ఇక్కడే స్వస్థలు, ఇక్కడే అద్భుతాలు, ఇక్కడే ఆశలు, ఇది మాత్రమే అన్నట్టు కాదు. దేవుని స్తోత్రం. బైబిల్ అందులో క్రీస్తును దేవుడు ఇచ్చింది కేవలం క్రీస్తుని జీవితంలో కేవలం రక్షణ కొరకు మాత్రమే కాదు. బైబిల్ గ్రంథం పరిశీలించండి. ప్రపంచానికి నీ ద్వారా నువ్వు క్రీస్తును సద్వినియోగపరచుకొని, క్రీస్తును నింపుకొని, క్రీస్తును ప్రేమించి, క్రీస్తును గణపరిచి, క్రీస్తులో నువ్వు జీవితాన్ని సంపూర్ణంగా సాగనిస్తూ అలాగా క్రీస్తును ప్రపంచానికి నీవు అనేక మందికి ఇవ్వగలిగినటువంటి స్థాయిలో నీ జీవితంలో కూడా క్రీస్తును అనేక మందికి ఇవ్వాలి. అలాంటి స్థాయిలో ఒక త్యాగపూరితమైన స్థాయిలోకి వెళ్ళిపోవాలి. పౌలు గారు కేవలం ఈ మాట రాశారండి. ఎంత ఆలోచించి, ఎంత దైవికంగా, ఆధ్యాత్మికంగా రాసి ఉంటాడు. దీన్ని ఆలోచించాలి. అంటే ప్రపంచంలో ప్రజలు కేవలం రక్షణ, స్వస్థ, క్షేమం, ఆరోగ్యం, ఈవులు, మేళ్లు, అద్భుతాలు, సూచికల కొరకే యేసు ఆయన కొరకు త్యాగం చేసినటువంటి వ్యక్తిగా, ఆయన కొరకు కడవరకు దేవుని వాక్యంలో నిలిచి ఉండి, కడవరకు ఆయన సత్యంలో నిలిచి ఉండి, కడవరకు ఆయన ప్రేమలో నిలిచి ఉండి, కడవరకు ఆయన సంపూర్ణమైన నిశ్చయతలో మనం నిలిచి ఉండి, ఆయన ప్రణాళికలో మనం కడవరకు నిలిచి ఉండి మనం క్రీస్తుకు వెంటాడబోతున్నాం. క్రీస్తు కన్యగా లేక సార్వత్రిక సంఘ వారి భాగస్తులుగా క్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి ప్రభువును మహింపరిచే దాని మీద క్రీస్తు కన్యగా ఆ త్యాగపూరితమైన స్థాయికి ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అందుకే పౌలు గారు రాస్తూ, వాక్యము చాలా మందికి జీవాహారం. ప్రైస్తున్నాడు. దేవుని చదువు అది కేవలం భుజించకే కాదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దాన్ని అన్వయించుకొని దాన్ని ఇతరులకు ఇవ్వడానికి దేవుడు, అది కేవలము విత్తనమే కాదు, అది ఆహారం కూడా. దేవునికి స్తోత్రం అని రుజువు చేశాడు పౌలు గారు. అది విత్తనం మాత్రమే కాదు, అది ఆహారం.
అది విత్తనం మాత్రమే చేసుకొని అది విత్తే సరిపోదు. అది ఆహారంగా క్రైస్తవుడు అనువర్తింప చేసుకున్నటువంటి స్థాయిలో ఉంటే ఆ అది గొప్ప శక్తిని. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఆ దేవదూత వచ్చి ఈ చిన్న పుస్తకం తీసుకొని తినే, అది నీ నోటికి చేదుగా, నీతో నోటికి తీపుగా నీ కడుపు చేదుగా. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో అదే రాస్తాడు, నరపుత్రుడా ఈ గంధము తిను, ఇశ్రాయేలుకి దీన్ని ప్రకటించు. క్రైస్తవులు, ఇప్పుడు మనం ఆలోచించండి, ఆ దైవిక వరాన్ని, ఆ క్రీస్తు అనే వరాన్ని ఎలా మనం అనువర్తింప చేసుకుంటున్నాం? ప్రపంచానికి ఆయనకి వరంగా ఇచ్చాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని ఎందుకంటే ప్రపంచంలో కీడు జరుగుతుంది, ప్రపంచంలో మోసాలు జరుగుతున్నాయి, ప్రపంచంలో అన్యాయాలు జరుగుతున్నాయి. వారు దేవుడు వాక్యాన్ని వ్యతిరేకంగా సాతానుడి ద్వారా సృష్టించబడిన పాపము, లేక మనుషుల ద్వారా వచ్చిన పాపము మనిషిని అధోగతి పాలు చేస్తుంది, పూర్తిగా అట్టడుగు తీసుకెళ్లిపోతుంది. అలాంటి పరిస్థితి నుంచి, అట్టడుగు సముద్రం నుంచి, అట్టడుగు జలాల నుంచి దేవుడు మనని లేపి ఆ క్రీస్తుడు మనకిచ్చాడు ఒక వరంగా. ఆ వరాన్ని సద్వినియోగపరచుకొని నువ్వు పరానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ వరమును సద్వినియోగపరచుకుంటే నువ్వు పరమునకు వెళ్తావు. పరమునకు ఎంతో మంది వెళ్ళారు, ఎలా వెళుతున్నారు? దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా గైకొని తన ఇంటి వారిని సైతం కూడా వాక్య సంబంధంగా నడిపించి భక్తుడైన హనోకు దేవునితోనూ తన కుటుంబంతోనూ మన దైవ దృష్టి యోగ్యంగా నడిచి మరణము చూడకుండా ఎత్తబడిన మొదటి నరుడిగా దేవుని చేత ఆశించబడి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ రోజులో క్రీస్తు శరీరధారిగా లేకపోయినా దేవుడు చెప్పిన ప్రతి మాటను తాను అనువర్తింప చేసుకుంటూ అతడు దేవునితో నడిచిన నడకలో గాని, కుటుంబంతో నడిచిన నడకలో గాని, సమాజంలో తను నడిచిన నడకలో గాని తేడా రాకుండా బతికాడు. అది దేవుడు ఆశించాడు. అది అతడు దేవుని వాక్యాన్ని వరంగా స్వీకరించాడు. అది అతనికి అద్భుతమైన రీతిలో క్రీస్తు ఇప్పుడు కొత్త నిబంధనలో క్రీస్తుగా అదే వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య దేవుడు నివసింపచేస్తున్నాడు. పరిశుద్ధాత్మడ మీరు మాట్లాడుతున్న స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇప్పుడు మనం ఆనాడు ఏలియా దేవుని వాక్కుని వరంగా స్వీకరించి ఆ వాక్కుని అన్వయించుకొని ఆ వాక్కు ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించి అతని మాట, అతని ఆలోచన, అతని ఉద్దేశం, అతని నడవడిక, అతని ప్రవర్తన, అతని క్రియలు దైవ సంబంధం అగ్నిగా మార్చుకున్నాడు. ఎందుకంటే నా మాట అగ్ని కాదా, బండలు బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? మాటను అగ్నిగా చేసుకున్నాడు కనుక అది ఒక దైవిక వరం. అది ఆ దైవిక వరంగా అనువర్తింప చేసుకున్నాడు కనుక ఆ జీవితం అతనికి ఆశించబడి మరణము చూడకుండా ఎత్తబడిన రెండవ నడుగా అగ్ని నదాల్చ దేవుని ఎంతో కొనుకోబడినటువంటి దైవజనుడు ఏలియా. దేవునికి స్తోత్రములు కలుగును కాక. దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించండి. అదే దైవికంగా ఎలీషా జీవితంలో నేను ఎత్తబడిపోతున్నాను, దేవుడు నన్ను తీసుకుపోబోతున్నాడు అంటే దేవుడు అతనికి కావాల్సిన ఇదేంటంటే నాకు ఏది కావాలో కోరుకుంటే రెట్టింపాలను ఆత్మనిమ్మన్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో క్రీస్తు వరము, మరి దేవుని ఆత్మ వరము. అందుకే ఆత్మ వరాలు అన్నాడు. ఆత్మని వరాలుగా విభజించాడు. దేవుని స్తోత్రం. ఆత్మ వరాలు. అందుకే దేవుడు చెప్పిన మాటను అతన్ని గైకున్నటువంటి ఎలీషా లేఖనాల్లో దైవ వరమును అనగా దైవ వాక్యానుసరమైన స్థితిని కోరుకున్నాడు. నాకు ఆత్మ సంబంధించిన పరిస్థితి కావాలి. అర్థమైంది. ఏలియాలో వాక్యం ఆత్మ రెండు పనిచేసాయి. ఏలియాలో వాక్యము ఆత్మ రెండు పనిచేసాయి. అంత అద్భుతమైన రీతిలో దీవించబడి అది గమనిస్తూ శిష్యుడిగా ప్రతి క్షణము దాన్ని అనువర్తింప చేసుకుంటూ ఎలాగ ఏలియా దేవుణ్ణి కనపరుస్తున్నాడో, భయంపరుస్తున్నాడో, ప్రేమిస్తున్నాడో, ఏ విధంగా అడుగుజాడలో ఉంటున్నాడో ఇవన్నీ గమనిస్తూ వస్తున్నాడు ఎలీషా. దాన్ని బట్టి ఏమన్నాడు, నాకు ఈ వరం అది కాదు, నాకు ఆత్మ సంబంధమైంది ఆ పాలు నాకు కావాలి. ఆత్మ సంబంధమైన నీలో రెట్టింపు ఆత్మను నాకు కావాలి తండ్రి, నాకు కావాలి. బైబిల్ గ్రంథాన్ని దేవుని వాక్యం ద్వారా మీరు పరిశీలించండి. దేవుని స్తోత్రం కనుక మొట్టమొదట అతని జీవితం ఎంతగానో దేవుని వాక్యాన్ని ఎంతగా ఆశించబడ్డాడు ఎలీషా. దేవునికి మహిమ కలుగును. ఈ రోజు ఆత్మ దైవికంగా
క్రీస్తుని వరంగా స్వీకరించి, ఆ వరము ఏంటంటే బైబిల్ గ్రంథంలో మామూలు పరిస్థితి కాదు. ఆయన్ని అన్వయించుకోవడం, పోలి నడవడం, జీవితంలో కంప్లీట్‌గా అతన్ని అనుసరించి నడవడం. అది దేవుడు ప్రపంచానికి అతని గొప్ప వరముగా, ఎవరు అతన్ని అలా ఫాలో అయినటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు నిత్యత్వంలో మంచి స్థానంలో ఉంచాడు. ఈరోజు క్రిస్టియన్ పీపుల్, మనం ప్రపంచం అతన్ని రకరకాలుగా స్వీకరించారు. రక్షకుడు కొంతమంది స్వీకరిస్తారు. కొంతమంది కేవలం ఉపయోగాల కొరకే, కొంతమంది ఆశీర్వాదాల కొరకే. కానీ క్రైస్తవ జీవితంలో మన పరిపక్వత ఏంటి? మన పరమగతి. అందుకే పౌలు గారికి వేదన వచ్చింది ఏంటంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అతన్ని కేవలం ఒక వాడుకునే వస్తువుగానే వాడుకుంటున్నావా? లేక నీ జీవితంలో అతనే సమస్తము సంపూర్ణమని మనం జీవిస్తున్నామా? ఇది నాకు మీకు అవసరం. ఇది కేవలము ఆయన్ని మీరు ప్రపంచం చాలా చూడండి పరిస్థితి. అతన్ని వాడుకునే విధానం వేరు. ప్రజలు అతన్ని దైవికంగా అతన్ని ప్రత్యక్షపరిచి, అతని కొరకు జీవించి, అతని కొరకు ఆయన ప్రార్థన ఇలా అతని కొరకే తన జీవితాన్ని అర్పించుకొని జీవించే వ్యక్తులు, తత్వాలు, పరిస్థితులు వేరు. అతన్ని వాడుకునే వ్యక్తులుగా, అతన్ని మన స్వార్థం కొరకు, మన ఇష్టం కొరకు, మన పరిస్థితుల కొరకు అలా వాడుకునే విధానం వేరు. దేవుని 90% ఈనాడు ప్రపంచంలో వాడుకునే విధానం ఎక్కువగా. అతని కొరకు వాడబడి, అతనే పూర్తిగా, అతనే సమస్తము, అతనే సర్వము, అతనే నా యేసే నాకిచ్చిన దేవుడు, నాకిచ్చిన వరము అని ఈ లోకంలో మన జీవితకాలం మటుకు ప్రభు ఉన్నప్పుడు ఆయన అతనే నా సమస్తము, అతడే నాకు దేవుడిచ్చిన వరమని నీవు మొట్టమొదటి దైవిక వరం ఏదంటే జీసస్. ఆ వరం నీకు లేకపోతే అది నీకు ఆశీర్వాదం లేదు. ఎలా అనువర్తింప చేసుకుంటాం? పౌలు అంటాడు, బతుకుటైతే క్రీస్తే, సావు అయితే నాకు లాభమే. ఆ వరాన్ని క్రీస్తుని ఎంత సద్వినియోగపరచుకున్నటువంటి. అందుకే మిగతా బైబిల్ గ్రంథంలో మిగతా ఏదైతే శ్రమలు క్రీస్తు శ్రమ పడ్డాడో ఆ కొద్దిని వాటి యందు నేను శ్రమ పడతాను అని కొలస్సీయుల గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనంలో రాస్తాడు. దేవుని స్తోత్రం. అదే పౌలు గారు 21వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో కిందన 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కిందన రాస్తాడు, నాకెందుకు నా గుండెను మీరు ఏడ్చి నా గుండెను బద్దలు, నేను యెరూషలేములో కేవలం యెరూషలేములో చనిపోవడానికి మాత్రం కూడా నేను సిద్ధమే. అందుకే నేను యెరూషలేము పెడతాను. నేను చనిపోవడం ఆయన కొరకు సిద్ధమే. సరే, వరాన్ని ఏ విధంగా అన్వయింపు చేసుకొని అది ఎంత త్యాగమూర్తో నా కొరకు నీ కొరకు ఎంత త్యాగం చేశాడో, ఎంత రక్తం కాచాడో, ఎంత శ్రమ పడ్డాడో, 3.5 గంటలు సిలువ మీద, ఇంకా మిగతా 30 సంవత్సరాలు ఎంతగా మన కొరకు ప్రార్థించి ఉంటాడో, ఎంత దైవికంగా అతని అది అనువర్తింప చేసుకుని ఆ వరాన్ని అతన్ని వరంగా అర్థం చేసుకున్న వేరు, కేవలం ఉపయోగించుకోవడం వేరు. అతన్ని వరంగా అర్థం చేసుకుని మెచ్యూరిటీ కలిగిన భక్తులు అతని పరమందు కూడా అతని కుడి పక్కన కూర్చుని తండ్రిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. అందుకే తండ్రి, కేవలము నేను అతన్ని ఒక సాధారణ స్థితిలో చూడకుండా నా ఇష్టానికి, నా ఉద్దేశాలకి, నా ప్రణాళికలకి, నా దీనికి ఏదో నేను ఉపయోగించుకొని నేను వరమయ్యా, చెప్పనకు శక్యం కాని వరంగా దేవుడు క్రీస్తుని మన కొరకు ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. బైబిల్ ఆ దైవిక వరంగా మీరు అతన్ని అనుభవించుకునే జీవితం అనుకుంటే, ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో క్రీస్తును ఏదో మన జీవితంలో వాడుకునే కంటే క్రీస్తుల్లో అనగా క్రీస్తును మన జీవితంలో అనుభవించుకునే పరిపూర్ణతలోనికి ఎదగడం అన్నది అది దైవ వరం యొక్క దైవిక స్థితి. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చును కాక. దేవుని స్తోత్రం కలుగును కాక. అపోస్తులు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, అపోస్తుల ద్వారా ఏర్పరచబడినటువంటి తిమోతి, ఎపఫ్రా, లేక ఇతరమైనటువంటి ఒనేసిము లాంటి భక్తులు, తుకికు వీళ్ళందరూ భక్తులు కానివ్వండి, వీళ్ళందరూ క్రీస్తుని వరంగా వరంగా చేసుకున్న వ్యక్తులు అందరూ పరములో మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. అతన్ని కేవలము శారీరకంగా ఉపయోగాల కొరకు, ఉద్దేశాల కొరకు, వారి పనుల కొరకు, వాళ్ళ మేలు కొరకు, వాళ్ళ ప్రయోజనాల కొరకు వాడుకున్న వ్యక్తి స్వార్థంగానే ఉంటారు తప్ప నిస్వార్థత ఉండదు. దేవుని స్తోత్రం. అందుకే
ఎవరి సంగతో మనకి తర్వాత ముందు రక్షణ, ప్రపంచం, దేవుడి రాజ్యం అందరినీ దేవుడు మహిమ కొరకు ఇచ్చాడు. కానీ ఆయన్ని అంగీకరించిన తర్వాత, యేసు రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన బిడ్డలుగా జీవిస్తున్న తర్వాత కేవలం అతన్ని వాడుకునే విధానం కాదు, అతని చేత అతను ఎక్కడ ఎలా ఏ విధంగా వాడుకుంటాడో దానికి మనం పూర్తిగా తలవొగ్గి ఆయన చేత వాడబడాలి. ఒకటి. రెండోది, ఆయన కొరకు త్యాగమూర్తిగా మనం వెళ్ళిపోవాలి. త్యాగమూర్తిగా మారిపోవాలి. మన జీవితం ఏదో ఆయనకి మనం ఆయన సమస్తం ఇచ్చాడు. లీ హోరియా హసీమలో బైబిల్ చెప్తుంది, గాడ్ హీ గేవ్ ద బెగాటెన్ సన్ ఫర్ అస్. అది ఎందుకంటే ఆయన అద్వితీయ కుమారునికి ఇచ్చాడు. దేనికి? ఆయన వలె మారడానికి, ఆయనలో సంపూర్ణమవడానికి, ఆయన రూపంలో కట్టబడడానికి, ఆయన సార్వత్రిక సంఘ భారీగా లేక పవిత్రమైన పెండు కుమార్తెగా పెండు కన్యగా ఉండడానికి. అది దేవుని వరం. దేవునికి స్తోత్రం. ఆత్మ వరాలు ఇచ్చాడు. ఆత్మ వరాలు ఫలాలు ఇచ్చాడు బైబిల్ అందులో. నిజం 100 కూడా ఆత్మలో. ఈ ఆత్మ వరాలు ఫలాలు కూడా మనం సంపూర్ణ ఆ ఆత్మ ఫలాల్లోకి వెళ్తే తప్ప క్రీస్తును అనుభవించుకోండి. ఆ 9 ఫలాలు కూడా క్రీస్తును స్వరూపంలో కట్టబడినటువంటి ప్రతిరూపాలే. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా దయాళుత్వం, ఇవన్నీ కూడా ఏంటి? ఆయనకు రూపంలో కట్టబడడానికి అవసరం పవిత్రమైనటువంటి పరికరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వరాలు ఆయన మహిమ కొరకు వాడబడ్డానికి కావాల్సింది. దేవునికి స్తోత్రం. ఆయన భూమి మీద మహిమపరచాలంటే, ఆయన భూమి మీద నువ్వు ప్రత్యక్షపరచాలంటే ఆ వరముల ద్వారా నువ్వు ఆయన ప్రత్యక్షపరచాలి. బైబిల్ చెప్తుంది, ఆయన అనుభవింప చేసుకున్న తర్వాత ఆ వరాలు ప్రపంచానికి, ఆ వరాల ద్వారా యేసుని ప్రపంచానికి చూపించడానికి దేవుడు ఇచ్చాడు. ఆ వరాలు కలిగిన, అందుకే బైబిల్ అద్భుతాలు దైవజనులకు దేవుడు ఇచ్చిన వరాలు ఏంటంటే ఆ స్వస్థ వరాలు, లేకపోతే అనేక ఆత్మీయ వరాలు, 12 వరాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు భూమి మీద అతన్ని ప్రత్యక్షపరచాలంటే, భూమి మీద అతన్ని దేవుని చూపించాలంటే, భూమి మీద అతన్ని మహింపరచాలంటే ఆత్మ వరాలు. అందుకే బైబిల్ అందరూ దేవుని వాక్యం, మీరు లేఖనంలో 12 వరాల గురించి మనం చదువుతున్నప్పుడు భక్తుడైన పౌలు అంటాడు చూడండి, చాలా మంచి మాట రాస్తాడు. దేవునికి మొదటి కొరింథీ 12వ అధ్యాయం ఒకసారి ఆయన వరము, ప్రభు యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించి, ఉదాహరణకు ఇగో దేవుడు 12 మొదటి ఆ యొక్క 4వ వచనం చదివితే, ఈ పరిచర్యలన్నీ కూడా కృపావరం నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందులోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహం, జాగ్రత్తగా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచుంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. నువ్వు ఆత్మను, ఆత్మ వరాలు, ఇటు దేవుని యొక్క వరం లేకుండా ముందు క్రీస్తు వరము, ఆయనే వరము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రపంచానికి వరంగా ఇచ్చాడు దాన్ని, యేసయ్యను. అది సద్వినియోగపరచుకుంటే ఈ ఆత్మవరాలతో ఫలాలతో సంపూర్ణంగా నింపడిన జీవితం నాకు మీకు ఉంటుంది. ఎందుకంటే క్రీస్తును స్వార్థపూరితంగా వాడుకుంటే ఈ వరాల మీద నీకు ఇచ్చిన ఆయనకి నమ్మకం ఏంటుంటుంది? మన మీద నమ్మకం ఏముంటుంది? ఇన్ని వరాలతో నింపాడు, నువ్వు స్వార్థంగా జీవిస్తున్నావు, నువ్వు శరీరంగా జీవిస్తున్నావు, మనకి దేవునికి మరి మహిమ ఎలా వస్తుంది? అందుకే మీకు ఉదాహరణగా ఒక అతని సాక్ష్యం చెప్పాను. మీకు అర్థందా? ఒక అతని సాక్ష్యం ఏం చెప్పాను? ఎక్కడో కాదు, మన జరిగిన సంఘటన అది. మీకు అర్థండి, పిల్లోడిని క్యాన్సర్తో ఉన్నాడు, బాధపడుతున్నాడు, భార్య భర్తలు కుటుంబం అల్లాడిపోతుంది. అలాంటి పరిస్థితిలో డబ్బున్న కుటుంబాన్ని ఆ సేవకుడు చూశాడు. అతన్ని ఒక మాలవీధి ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఉంటుందట, అక్కడ లాస్ట్ సీర్ కాలనీ ఏదో ఆయన అక్కడ పెట్టాడు, ఒక పురిపాకలో పెట్టాడు. వాళ్ళని అక్కడ ఉంచాడు, చూశాడు. ఆయన ఇంకా అక్కడ వాళ్ళు పాపం వాళ్ళే ఏదో అరేంజ్ చేసుకుని అక్కడే కూర్చోవడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం చేశారు. భార్య అందట, ఎందుకయ్యా కాలయాపన చేస్తాం, ఆ బిడ్డను స్వస్థపరిచి పంపించయ్యా, వేరే దానా నీకు తెలీదు, డబ్బును వాళ్ళకి బాగు చేస్తే వెంటనే వెళ్ళిపోతారు, మనకెలా కాదాయి అని అన్నట్టు. నా సేవకుడు కూడా లేడు, ఆయన కూడా చచ్చిపోయాడు, ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఎంత ఎంత నమ్మారు,
ఎంత దీనత్వం. లక్షాధికారులు, వాళ్ళకి మట్టి మీద పడుకోవడం తెలియదు. మట్టి దగ్గర పండుకొని అంత చేసి ఈ యథార్థంగా జరిగిన సంఘటన ఇది. అయ్యా, ఇది ఎలా అనువర్తింపు చేసుకున్నాడు? క్రీస్తుని తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. ఆ వరాన్ని స్వార్థంగా వాడుకుంటున్నాడు. మరి అప్పుడు దైవ సంబంధం క్రీస్తు స్వరూపం అతనికి ఎలా వస్తుంది? క్రీస్తుని ఎవరైతే వరంగా భావించి, ప్రేమించి, క్రీస్తును అన్వయించుకొని, క్రీస్తు త్యాగం, ఆ దైవికమైన ప్రేమను, కృపను, ఆ వాక్యానుసారమైన త్యాగాన్ని అనువర్తింప చేసుకుంటే తప్ప క్రీస్తు స్వరూపులోనికి కట్టబడినంత దేవునికి మహిమకర భాగ్యంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ప్రైజ్ గాడ్. అందుకే చిన్న రూపం కాదది. ప్రపంచానికి అద్వితీయ శక్తి గల రూపం ఒకే ఒకటి, జీసస్. షకతమని అఖరిబా. బైబిల్ చెప్తుంది, సృష్టిలో మరొక రూపం ఎక్కడ పంచడానికి లేదు. ఒక అద్వితీయ రూపాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన స్వరూపమే గొప్ప స్వరూపం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనకుంటది ఆయన స్వరూపం. ఆ స్వరూపాన్ని అంతా తగ్గించుకొని మొత్తం ఆయన, ఒక బైబిల్ అని చెప్తుంది, ఒక చిన్న పశువులు పాకలు, చిన్న పశువుల తొట్టులు పొరండబెట్టబడి దీనాతి దీనమైనటువంటి స్థితిలో ఆయన లోకానికి దేవుడు ఒక వరంగా ఇస్తే అతన్ని స్వార్థానికి, స్వరీయ సంబంధానికి, లోక సంబంధానికి, సంపాదనలకు, ప్రపంచం వాక్యానికి విరుద్ధమైన అతను వాడుకుంటే క్రీస్తు స్వరూపులోనికి ఎలా కట్టబడతారు? ఆ వరాన్ని దుర్యోగపరచినట్టే కదా. వరాన్ని సద్వినియోగపరచాలి. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ ఆత్మవరాలన్నీ కూడా వెరీ పవర్ఫుల్. ఎందుకంటే ముందు నీలో క్రీస్తు అంత దైవికంగా ఉండాలి అంటే ఈ ఆత్మవరాలు, ఆత్మఫలాలు అవసరం. ఈ రెండు కలిపి మన జీవితం ఉంటే అప్పుడు క్రీస్తును ఎలా మహింపరచాలో, కనపరచాలో చేస్తాం. ఆత్మ వరాలు కంటే ఇంకా ఆత్మ ఫలాలు ఇంకా ఇంపార్టెంట్. అవి మన జీవితంలో అనువర్తింప చేసుకుంటే క్రీస్తు వాక్య ప్రకారము ఆయనే ఒక వరంగా మన జీవితంలో ఉన్నతమైనటువంటి క్రీస్తు మనకు ప్రియునుగా, భర్తగా మన జీవితాన్ని స్వీకరించే ధనమైన ఆత్మీయ లేక త్యాగపూరిత అనుభవానికి నడిపించబడతాం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం చూడండి, అందుకే దేవుని యొక్క వాక్యంలో ఈ ఆత్మవరాలన్నీ కూడా చాలా అద్భుతమైన రీతిలో దేవుడు మనకి చూపించి రాశాడు. కనుక దేవుని బిడ్డలు తండ్రి పాదాల దగ్గర నేను మీరు కూడా నేర్చుకుందాం. ప్రభా, క్రీస్తును ఎంతమంది ఎవరు కానీ ఎవరిని మేము విమర్శించేంత స్థితి మాకు లేదు, కానీ మేము నిన్ను దేవా మాకు వరంగా ఇచ్చావు ప్రభా. లేతే క్రీస్తు లేకపోతే, క్రీస్తు రాకపోతే, క్రీస్తు మన జీవితంలో ఉండకపోతే ఆ భయంకర నరకమైన బతుకు, అది ఆశీర్వాదం లేని బతుకు, విమోచన లేని బతుకు, సాతాను సమర బానిస బతుకు ఉండేది. ఆ బానిస బతుకు ఎవరికి ఉండకూడదనే దేవుడు తన బాహువును చాపాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తన బాహువును చాపి అగాధంలోంచి మానవుని బయటికి తీశాడు. దేవుని స్తోత్రం. అగాధంలోంచి బయటకు తీశాడు. ఆయన వరం అనే క్రీస్తునిచ్చి ఆ క్రీస్తు ద్వారా మానవునికి నిత్యమైన జీవాన్ని, నిత్యమైన నిరీక్షణ, నిత్యమైన ఆనందాన్ని, నిత్యమైన రాజ్యాన్ని, నిత్యమైన జీవాన్ని, నిత్యమైనటువంటి సమస్తాన్ని అతనికి ఆపాదించి పెట్టాడు దేవుడు. ఇది గుర్తెరగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగు. దీంట్లో పూర్తిగా దేవుని ప్రేమ సంపూర్ణంగా నింపబడి ఉంది. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యమైన దేవుని ప్రేమ పూర్తిగా దానిలో అన్వయించాడు దేవుడు. దేవుని స్తోత్రం. బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, క్రిస్మస్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, క్రిస్మస్ క్రియలు కానివ్వండి, క్రిస్మస్ సమస్తం కూడా లవ్. 3 విషయాల్లో కంప్లీట్గా పెడుతుంది క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. 3 విషయాలు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిది లవ్, రెండోది గివింగ్, మూడోది జాయ్, సంతోషం. ఈ మూడిటి మీద వెళుతుంది క్రిస్మస్ ఎక్కువగా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ లాస్ట్ దగ్గర వచ్చేసరికి 4వది ఇటర్నల్ లైఫ్. ఆయన ఇచ్చిందే నిత్య జీవానికి. అది పొందుకోకపోతే, అది అనుమతి చేసుకుంటే ఇంకా నిత్య నరకమే. జాగ్రత్తగా గమనించాలి. దేవుని పాద. అందుకే సృష్టి మొత్తం మీద ఎవరికి పెట్టని పేరు పెట్టాడు.
బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యూదాకి ఈ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఎంత బాధకరమైనటువంటి పరిస్థితి. నేనైనా మీరైనా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎవ్వరు బైబిల్ గ్రంథంలో ఎవ్వరు కూడా అలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే అంత అన్ని తెలిసి ఆయన అనుభవించి ఆయన కృపను, ఆయన ఆశీర్వాదాన్ని, ప్రేమను, ఆయన దయను ఆయన అన్ని అనుభవించి ఆయన అమ్మేశాడు. క్రైస్తవ బైబిల్ దేవుని వాక్యం చెప్పు నాశన పుత్రుడు తప్ప అతనికి వేరే పేర్లు. ఇస్కరియోతు యూదా బైబిల్ గ్రంథంలో వేరు, కానీ ఇక్కడ అపోస్తులుడైన పదం దైవికమైన పరిస్థితి వేరు. కానీ అవన్నీ పక్కన పెట్టడం వల్ల అతనికి ఇచ్చాడు నాశన పుత్రుడు తప్ప ఎవ్వడు తప్ప. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఆ పేరు ఎవరికి లేదు, నాశన పుత్రుడు. ఆలోచిస్తాం కనుక తండ్రి దేవుని స్వార్థం కొరకు మన ఉపయోగాల కొరకే వాడుకోకుండా నేను ఆయన మహింప చరిత్రలో ఆయన చిత్తాన్ని జరిగిన చరిత్రలో ఈ లోకంలో మనం బతికినంత కాలం మన ఆయుష్ పరిపూర్ణ ఎంతకాలం ఉందో ఆయుష్కున్నంత కాలం ఆయన్ని ఘనపరిచి మహింపరిచి ప్రేమించి ఆయన ఇతరులకు ఇచ్చి ఇతరులు ప్రభు దగ్గరికి నాశనమైన పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రభు దగ్గర నడిపించి రక్షించి వారికి మేలు కలిగించే స్థాయిలో మనం ఉంటే ఆ ఆత్మ దైవిక క్రీస్తు అనే వరాన్ని సద్వినియోగపరచుకునే వారంగా మన దేవునికి స్తోత్రం కలుగును. ఆదాము వాక్కును తొలగించాడు. గుర్తుపెట్టుకోండి, ఇస్కరియోతు యూదా బైబిల్ క్రీస్తుని తొలగించాడు. బైబిల్ గ్రంథం గమనించండి. అందుకే ఇద్దరు కూడా నాశనకరమైన పరిస్థితులు దేవుని పాదాల దగ్గర జ్ఞాపం చేసుకుని తండ్రి కనికరించండి. ఈరోజు క్రీస్తును మా స్వార్థం కొరకు మాత్రమే, కేవలం మా ఉపయోగాల కొరకు మాత్రమే, స్వస్థత కొరకు మాత్రమే, కేవలం మేళ్ళు కొరకు మాత్రమే వాడు. అది మనకి జీవితంలో ధన్యత. ఆయన ఉన్నాడు కనుక ఆయనే మనకు ఆధారం కనుక. కానీ అదే ఇంకా స్వార్థంగా కాకుండా పరిసరాలు ఆయన్ని మహింపరచడమే ప్రధానంగా, ఆయన్ని లోకానికి ఇవ్వడమే ప్రధానంగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే ప్రధానంగా, ఆయన్ని ప్రకటించడమే ప్రధానంగా, ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయడం ప్రధానంగా, ఆయన సంపూర్ణ చిత్తంలో జీవించడం ప్రధానంగా, క్రీస్తు స్వరూపులోనికి మార్చబడమే ప్రధానంగా మనకున్న ఆ దైవికమైనటువంటి ఇంటెన్షన్ అనగా అంతరంగ స్వభావం అలా ఉంటే ఉదయం ఉంటే క్రీస్తును నిజంగా వరంగా సద్వినియోగపరచుకునే వ్యక్తి. అందుకే పౌలు గారు రాస్తాడు, చెప్పన శక్యం కానీ ఆయన వరం కొరకు దేవునికి స్తోత్రం స్తోత్రం. అలా భక్తులు అనుభవింప చేసుకున్నారు కనుక వారి జీవితాలు క్రీస్తు జన్మించిన వాడి జీవితాల్లో కాదు మాత్రమే కాదు, క్రీస్తుని వెంబడించారు, క్రీస్తుని ప్రకటించారు, క్రీస్తులో వాళ్ళ త్యాగపూరితమైన వాడి జీవితాలు అసాక్షులైనారు. క్రీస్తు రాజ్యానికి 12 దేవుడు ఏదైతే చోటు వాళ్ళకి నియమించాడు ఆ స్థలాన్ని వాళ్ళు పొందుకోగలిగిన దైవ సమాన విజయవంతులుగా నియమించబడ్డారు. ఈ రోజు మనం ఏంటి ప్రార్థన చేద్దాం. ప్రభు, కేవలం నేను శారీరకంగా అనువర్తింప చేసుకునే వ్యక్తిని కాకుండా నేను ప్రేమించి నీ కొరకు త్యాగం చేయాలి. నా జీవితం, నా హృదయం, నా మనస్సు, నా సమయం ప్రయత్నిస్తున్నా. నేను అందరూ గుర్తుపెట్టుకోండి, గంటల తరబడి హాస్పిటల్ నిలబడతాం, కానీ డాక్టర్ గారు వచ్చే వరకు వెయిట్ చేస్తాం. కలెక్టర్ గారు వచ్చే వరకు, కలెక్టర్ గారి పని ఉంటే కలెక్టర్ గారు వచ్చే వరకు వెయిట్ చేస్తాం. ఆధార్ కార్డు సంతకం అవ్వాలంటే ఆధార్ కార్డు పనులు వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి మేము సమయాన్ని ఇవ్వలేమండి అన్నట్టు ఉండద్దు. ఎవ్వరు ఉండద్దు ఆయనకి. అందుకే నేను చెప్తాను, జూముకి రండి, జూము రండి. ఏదో ప్రసంగించేస్తాను, నా పీటికి రండి అని నేను చెప్పట్లేదు. కొద్ది 2 గంటలు, ఆ 2 గంటలైనా మీరు దీవించబడి, మీరు ఆశించబడి, మీ కుటుంబాల్లో కావలసిన ధన్యతను పొందుకుంటారు. ప్రైజ్ గాడ్. కనీసం ఆ 2 గంటలైనా ప్రభు పాదాల దగ్గర ఉంటారు. దేవుని స్తోత్రం. అదే ఉద్దేశంతో అందరినీ రమ్మని చెప్తున్నారు. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. ఈయనకైతే పని పోవట్లేదు, నాకు ఎలాగా అనుకోవచ్చు. నాకు పని పోవట్లేదు, నాకు అప్పగించింది దేవుని పని. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. దేవుని పాలన నేర్చుకున్నాం. నేను మీరు కూడా తప్పిపోతున్నాం. ఇంకా చాలా విషయాలు నేర్చుకున్న సంగతులు ఎన్నో ఉన్నాయి నాకు మీకు కూడా. ఒక నిజమే, ఏదో ఒకవేళ స్వార్థానికే నేను ఉపయోగించుకునే వ్యక్తులు అయితే మమ్మల్ని క్షమించి ఈ మహిమ కొరకు మేము జీవించాలి. తాపత్రయం, ఆశ, అపేక్ష మాకు ఇవ్వండి. అపేక్ష మాకు ఇవ్వండి. ఆత్మ వరాల కొరకు అపేక్ష మాకు ఇవ్వండి. ఆత్మాభిషేకం కొరకు అపేక్ష మాకు ఇవ్వండి.
క్రీస్తు రాజ్యాన్ని వ్యాప్తి చేసే అపేక్ష మాకు ఇవ్వండి. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే అపేక్ష మాకు ఇవ్వండి. అలాంటి కృప మాకు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మీలో ఆత్మప్రేరేపణ కలిగి క్రీస్తును వరంగా స్వీకరించవా, కేవలం రక్షకుడుగా స్వీకరించి మామూలుగా జీవితాన్ని నీ కొరకు నువ్వు జీవించే అనుభవం ఉన్నావు. ఆయన్ని వరంగా స్వీకరించు. ఆయన ఒక్కడే గిఫ్ట్. దేవుడు ప్రపంచానికి రక్షకుడు మాత్రమే కాదు, ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆయన వరం. ఆయన ఉంటేనే జీవితం, ఆయన ఉంటేనే రాజ్యం, ఆయన ఉంటేనే ఆశీర్వాదం, ఆయన ఉంటేనే నిత్యత్వం. ఆయన లేకపోతే ఏమి లేదు. యేసు లేకపోతే ఏమీ లేదు సృష్టి. ఆయన లేకుండా ఏది నువ్వు కలుగులేదు. ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ క్రియేషన్. ఆయన ప్రపంచానికి మూలకాలం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి ప్రార్థించండి. చిన్న ప్రార్థన బ్రదరు, చిన్న ప్రార్థన సిస్టర్ ప్రార్థించండి. ఆయన ఒక వరం. ఎస్, నువ్వు ఎలా స్వీకరించు, రక్షకుడుగా స్వీకరించావు అంటావు, కానీ ఆయనకు వరంగా ఆశ్రయించబడి ఆయనే వరం, ఒక వరంగా ఇచ్చాడు దేవుడు. ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎస్, ప్రార్థన చేసుకున్నాను. మీలో ఆత్మ ప్రేరణ కలిగి పరిశుద్ధుడా, ప్రేమగా నా ప్రియపరలో తండ్రి, మీ పాదాలకు వందనాలైనా. మా సృష్టికర్తన దేవ, భూమి ఆకాశాలు నీరు సమస్తం సృష్టించిన నా ప్రియపరలో తండ్రి, అయ్యా మీ పాదాలకు వందనాలు. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా కాపరి, మా ప్రభు, మా రాజు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కల నుంచి మరొక రోజు భూమి మీద జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఊపిరి బట్టి, కనికరం బట్టి, కృపను బట్టి, జాలి బట్టి వందనాలు దేవా. ఉదయకాలం ప్రభా, సంఘం ప్రభానైనా అనేక అంశాలను విజ్ఞాపన ప్రార్థించడానికి మీరు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు. మీ చిత్తానుసారం ప్రార్థించడానికి కృప చూపారు, ఆశ్రయించారు, దీవించారని బట్టి వందనాలు తెలుసుకుంటూ ప్రభా, ఆరాధన ద్వారా మహిమ పొందిన తండ్రి, లేఖనం ద్వారా ప్రభా మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా మరి పౌలు గారు ప్రభానైనా కొరింథీ సంఘానికి రాస్తూ ప్రభా, చెప్పసత్యం కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం అని చెప్పినారు ప్రభా. అవును ప్రభా. అయ్యా మీరు అయ్యా మీరు మాకు మీరు మాకు క్రీస్తుని ఇచ్చినారు తండ్రి, అందుబట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా మేము అయ్యా మరి ఆయన ఎందు నిమిత్తం భూమికి వచ్చినారో ప్రభా, ఎందు నిమిత్తం పంపి ఉన్నారో సమస్తం తండ్రి మాకు బోధపరిచున్నారు ప్రభా. ఇగోనైనా మీరు ఇప్పుడు క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా ప్రభా, మేము అయ్యా మేము పొందుకున్న క్రీస్తుని మేము ప్రపంచానికి పంచాలి ప్రభా. నాయన అందరికీ చూపించాలి ప్రభా. అయ్యా ఎందుకంటే ఆ వరం కాబట్టి, ఆ వరం మేము పొందుకున్నాం కాబట్టి, పొందుకుని ఈ వరాన్ని క్రీస్తుని ప్రభా అందరికీ కూడా పంచే భాగ్యం మాకు దయచేయమని అటు ఆత్మలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇగోనైనా పౌలు భక్తుడు చెప్పాడు, బ్రతుకుడు క్రీస్తే చావు అయితే మేలని చెప్తున్నారు ప్రభా. అయ్యా మేము బ్రతికినామంటే కేవలం మీ ప్రేమ, మీ కృపే కాబట్టి మేము ఎలా ఏ విధంగా జీవిస్తున్నాం తండ్రి, ఆ జీవితాన్ని క్రీస్తుని పోలి జీవించి ప్రభా ఆ రీతిగా ప్రజలకు పంచే భాగ్యం దయచేయమని, క్రీస్తుని ధరించుకునే స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. అయ్యా ఏరియాలో హనోకులు అయ్యా పాత నిబంధనల భక్తులందరూ కూడా ప్రభా వాక్యాన్ని తండ్రి ఆయన వెంబడించారు, వాక్య ప్రకారం జీవించారు కాబట్టి అద్భుతంగా తండ్రి వారు మీరు వాడుకున్నారు ప్రభా. మేము కూడా తండ్రి వాక్యంతో కూడా తండ్రి నేను మిమ్మల్ని ఆరాధించే భాగ్యం వచ్చాను. ఎందుకంటే వాక్యం మీరే కాబట్టి ప్రభా మీరు క్రీస్తుగా ఉన్నారు కాబట్టి మా మధ్య మిమ్మల్ని ధరించుకోవాలి ప్రభా, మిమ్మల్ని పోలి జీవించాలి, మిమ్మల్ని హత్తుకోవాలి ప్రభా. మీ నామాన్ని హెచ్చించాలి, మేము పైకి ఎత్తాలి. ఆ రీతిగా తండ్రి భూమి మీద ఉన్నంతకాలం ప్రభా మరి పాత నిబంధనలో భక్తులు ఏ రీతిగా వాక్యం వెంబడించారో ఈ యొక్క నూతన నిబంధన మీరు మాకు ఆ వాక్యం శరీరధారే మీరు మా మధ్య ఉన్నారు కాబట్టి ప్రభా మిమ్మల్ని పోలి జీవించి జీవితం నాకు మాకు అందరు దాని గురించి ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. ఆత్మ ఫలాలు తండ్రి పొందుకునే భాగ్యం తెచ్చిన ఆత్మ ఫలాలు తండ్రినా మరి ఆ రీతిగా తండ్రి ప్రేమ ప్రభానైనా సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వం, ఆశాని గ్రహం తండ్రినైనా ఈ రీతిగా ఆత్మ ఫలాలు పొందుకొని ప్రభావ ఆ రీతిగా జీవితం మాకు ఇచ్చి ఆత్మవరాలు కూడా కలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, తప్పుకోకుండా కాపాడిన ప్రభా. ఆత్మను తండ్రి నైనా దుఃఖపరుస్తున్న పాపాన్ని క్షమించను ప్రభా. మీ ఆత్మను వృద్ధి చెందాలి ప్రభా, నైనా వాక్యం వృద్ధి చెందాలి ప్రభా. ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి, బలపరచండి తండ్రి. మా మా మనోనేతలు తరని ప్రభా, మా అంధత్వాన్ని తీసివేయండి, గుడ్డితనాన్ని తీసివేయండి తండ్రి. నైనా పరిచంకాన్ని తండ్రి భూమి మీద తండ్రి గుడ్డితనంతో జీవిస్తున్న
చేస్తున్నాం తండ్రి. క్షమించండి ప్రభా. మా యొక్క పౌలు భక్తుడు ప్రభా నాయన ఎలాగైతే ఆయన గుడ్డితనాన్ని తీసివేశారో తండ్రి, నేను పొరలు ఎలాగైతే తండ్రి నేను రాలిపోయినాయో ఆ కండలోంచి ఆ రీతిగా తండ్రి మా యొక్క తండ్రి పొరలు నేను రాలిపోవాలి ప్రభా. ఆ రీతిగా తండ్రి మమ్మల్ని నడిపించిన ప్రభా. వాక్యానుసారం జీవించాలి, వాక్యాన్ని హత్తుకోవాలి ప్రభా. మా క్రియాపూర్వకంగా విశ్వాసం ఉండడానికి సహాయపడడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభా ఇప్పుడైనా సరే నన్నైనా ఈ యొక్క 30 దినాల్లో కూడా ప్రభా నేను ఆల్రెడీ కొన్ని రోజులు గడిచిపోయిన ప్రభా. మిమ్మల్ని తండ్రి అందరికి పంచే భాగ్యం దయచేయండి ప్రభా. ఆ వరం మాకు ఇచ్చిన ఆ వరాన్ని ప్రజలకు పంచే భాగ్యం దయచేయమని ప్రభా. నైనా తండ్రి విన్న వాక్యం మా అందరూ ఫలం చేయమని మహిమగంతా ప్రభా మీరే పొందిన చిన్న ప్రార్థన మీ పాదం చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధం అడిగి బ్రతిమాలుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు ఆత్మ తెరిపించు. సహోదరి